హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏంటి? విడ్డూరం కాకపోతేను. ఇందులో విడ్డూరం ఏముందిరా? ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏమీ లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదరా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఒక విషయం దాచాను. కొంపతీసి మీరు ప్రేమలు కాదా ఏమిటి? అబ్బా ఆపరానికి అప్రాచ పనుమానాలు నువ్వును. నిన్న ఒక విషయం అడగాలని ఉందిరా. ఏమిటి? నువ్వెప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చేసావారా? ధ్యానమా? నేనా? మనం కూడా ధ్యానం చేయొచ్చా గురుగారు? ఏ మనం ఎందుకు ధ్యానం చేయకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, హనుమంతుడు, రామ్దా పత్రిజీ ఎంతసేపు వీళ్ళే ఉన్నారు గాని మన వాళ్ళు ధ్యానం చేసినట్టే ఎక్కడా లేదే. చరిత్రదేముందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ధ్యానం అలా కాదురా. ధ్యానం 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 అంటున్నారు. కొంపతీసి మీరేమైనా ధ్యాన సాధన చేస్తున్నారా ఏమిటి? ఏమండి, మీలో మీరు ధ్యానం చేసుకోవడం మానేసి మాకు కూడా ధ్యానం ఎలా చేయాలో చెప్పండి. నీకు శుభవార్తరా చారి. కైలాసపురి ఖత్తర్లో పత్రిజీ ధ్యాన మహాయాగం జరగబోతుంది. వెళ్దాం పదరా. మీరు కూడా రావాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి.